సంగమేశ్వర స్వామి ఆలయం త్రేతాయుగం నాటిదని స్థల పురాణం చెబుతోంది. జమదగ్ని మహర్షి భార్య రేణుక తన పాతివ్రత్య మహిమతో ఇసుకతో కుండ సృష్టించి ఆ పాత్రతో నదీ జలాలు, హోమ కార్యానికై సమిధలు తదితర సామాగ్రి సమకూర్చుతుండేది. ఒకనాడు నదిలో స్నానమాచరిస్తున్న ఓ సుందరకారుడైన యతిని చూసి విభ్రమకు గురయింది. ఆ క్షణం నుంచి ఇసుకతో పాత్ర కావడం లేదు. అది గ్రహించిన జమదగ్ని తన కుమారుడైన పరశురాముణ్ణి రేణుకను వధించమని ఆజ్ఞాపించాడు. తండ్రి మాట జవదాటని పరశురాముడు తన గండ్రగొడ్డలితో తల్లి శిరస్సుని ఖండించాడు. అందుకు ప్రతిగా 2 వరాలు కోరుకోమని తండ్రి అనడంతో తన తల్లిని బ్రతికించమని, మాతృహత్య పాతకం నుంచి బయటపడే మార్గం చూపమని పరశురాముణ్ణి అడిగాడట. నదీ తీరాల వెంట శివలింగాను ప్రతిష్ఠిస్తూ వెళ్లమని, ఎక్కడైతే లింగ ప్రతిష్ఠానంతరం వెలుగు కనపడుతుందో అక్కడితో దోష పరిహారం అవుతుందని జమదగ్ని చెప్పాడు. తండ్రి సూచన మేరకు లింగ ప్రతిష్ఠలు చేస్తూ వచ్చి 101వ లింగం పెన్నా, బొగ్గేరు, భృగేరు నదుల సంగమస్థలి అయిన ఈ సంగం కొండపై ప్రతిష్ఠించగానే ఓ దివ్యమైన ప్రకాశం సాక్షాత్కారమైందట. అంతటి పురాణ ప్రాశస్త్యంతో కూడిన ఈ మహిమాన్విత శివలింగ దర్శనం పరమ పావనమైంది. చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ త్రేతాయుగం నాటి పురాతనమైన ఈ ఆలయంలో పరశురామునిచే ప్రతిష్ఠితమైన శాలిగ్రామ శివలింగం, ఆది శంకరాచార్యుల ప్రతిష్ఠ అయిన కామాక్షి అమ్మవార్ల దివ్య దర్శనంతో భక్తజనం పులకితాంకితులవుతారు. శ్రావణ శుక్రవారాలలో కుంకుమార్చనలను భక్తురాండ్రు సామూహికంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.